ఇది విన్న తర్వాత మీరు లోకాన్ని చూసే పర్స్పెక్టివ్ కంప్లీట్ గా మారిపోతుంది. కానీ స్టోరీలోకి వెళ్లే ముందు ఇలాంటి లైఫ్ చేంజింగ్ స్టోరీస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనపడుతున్న ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి వెంటనే మన మైండ్ సెట్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. ఒక ట్రైన్ కంపార్ట్మెంట్, అందులో చాలా మంది ప్యాసింజర్స్ ఉన్నారు. అందరూ వాళ్ళ ప్రపంచంలో బిజీగా ఉన్నారు. అక్కడ ఒక 20 ఏళ్ల అబ్బాయి విండో సీట్ లో కూర్చున్నాడు. అతని పక్క సీట్ లోనే వాళ్ళ నాన్న కూడా కూర్చున్నాడు. అంతా బానే ఉంది. అప్పుడే పెద్ద హార్న్ వేస్తూ ట్రైన్ స్టార్ట్ అయింది. స్లోగా స్పీడ్ అందుకుంటూ వెళ్తుంది. సడన్ గా ఆ 20 ఏళ్ల అబ్బాయి విండో బయటికి చూస్తూ ఒక చిన్న పిల్లాడిలాగా గట్టిగా ఇవ్వడం స్టార్ట్ చేశాడు. నాన్న చూడు, ఆ ట్రీస్ అన్ని వెనక్కి పరిగెడుతున్నాయి అని అంటాడు. ఆ అబ్బాయి ఫేస్ లో ఒక వింత ఎగ్జైట్మెంట్, అతని పెదాల్లో ఒక చక్కని చిరునవ్వు. కానీ ఆపోజిట్ సీట్ లో కూర్చున్న ఒక యంగ్ కపుల్ కి ఈ అబ్బాయి బిహేవియర్ ని చూసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ వియర్డ్ గా నవ్వుకున్నారు. ఏంటి వీడు ఇంత హైట్ గా ఉన్నాడు, కానీ బ్రెయిన్ మాత్రం ఇంకా LKGలోనే ఉన్నట్టుంది అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కొంచెం సేపు అయ్యాక ఆ అబ్బాయి మళ్ళీ అరవడం మొదలు పెట్టాడు. నాన్న లుక్, ఆ క్లౌడ్స్ చూడు మనతో పాటే పరిగెడుతున్నాయి, బాగుంది కదా నాన్న అని అంటాడు. అతని ఎగ్జైట్మెంట్ కి అవధులు లేవు. సీట్ లో కూర్చోలేక ఎగిరి గంతేస్తున్నాడు. ఇంకా ఆ కపుల్ కి ఇరిటేషన్ వచ్చింది. కంట్రోల్ చేసుకోలేక ఆ అబ్బాయి వాళ్ళ నాన్నతో స్ట్రైట్ గా అడుగుతారు, ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు మీ అబ్బాయిని ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళొచ్చుగా. ఇంత వయసు వచ్చినా ఇలా చిన్న పిల్లాడిలాగా వింతగా బిహేవ్ చేస్తుంటే మీరు చూస్తూ ఎలా ఊరుకుంటున్నారు? ఇతనికి ఏమైనా మెంటల్ ప్రాబ్లమా అని. ఫ్రెండ్స్, ఈ లోకం కూడా ఇంతే. మనకు తెలియని విషయాన్ని, మనం తెలుసుకోలేని విషయాన్ని వెంటనే పిచ్చి లేదా తప్పు అని ఫిక్స్ అయిపోతాం. ఎస్ సార్, మీరు చెప్పింది కరెక్టే. మేము ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నాం. మై సన్ వాస్ బ్లైండ్ ఫ్రమ్ బర్త్. వీడు పుట్టిన దగ్గర నుంచి వీడికి కళ్ళు లేవు సార్. ఈ రోజే ఆపరేషన్ అయ్యి డాక్టర్ కట్టు విప్పారు. వాడు తన 20 ఏళ్ల జీవితంలో మొదటిసారి ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడు. అందుకే ఈ చెట్లు, ఈ మేఘాలు మీకు మామూలుగా అనిపించినా నా కొడుక్కి మాత్రం ఇవి ప్రపంచంలో కల్లా పెద్ద అద్భుతం లాగా అనిపిస్తున్నాయి అని అంటాడు. ఆ తండ్రి మాటలు వినగానే ఆ కపుల్ కి షాక్ తో పాటు ఒక డౌట్ కూడా రేజ్ అయింది. కళ్ళు లేని వాడికి అవి చెట్లు, అవి మేఘాలు అని ఎలా తెలుస్తాయి అని. అప్పుడు ఆ తండ్రి కళ్ళలో నీరు తిరుగుతుండగా ఇలా అంటాడు, సార్, వీడు పుట్టిన దగ్గర నుంచి ప్రపంచం అంటే చీకటి మాత్రమే. కానీ ఒక తండ్రిగా ప్రతిరోజు వాడికి చెప్పేవాడిని, నాన్న, చెట్లు అంటే మనకు చల్లని గాలి ఇస్తాయి, మేఘాలు అంటే మనతోనే పరిగెడుతూ ఉంటాయి, ప్రపంచం చాలా అందంగా ఉంటుంది అని ప్రతిరోజు వాడి గుండెల్లో ఈ బొమ్మలు గీశాను అని చెప్తూ వచ్చాడు. ఆ తండ్రి మాటల వల్ల ఆ కపుల్ కి ఏం చెప్పాలో తెలియలేదు. ఆ పిల్లాడి వైపు జాలిగా చూస్తుంటారు. కానీ ఇక్కడ వాళ్ళు పిచ్చి అనుకున్న ఆ బిహేవియర్ యాక్చువల్లీ ఒక మిరాకిల్. వాళ్ళు జాలి చూపిస్తున్న ఆ అబ్బాయి ఈ రోజు లోకంలో కల్లా హ్యాపీయెస్ట్ పర్సన్. ఫ్రెండ్స్, లోపల ఉన్న నిజం తెలియకుండా మనం బయట ఉన్న కవర్ ని చూసి జడ్జ్మెంట్లు ఇచ్చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది. సమ్వన్ ఈస్ ఫైటింగ్ అ పెయిన్ దట్ యు కాంట్ ఈవెన్ ఇమాజిన్. మీ కంటి ముందు కనిపిస్తున్నది కేవలం ఒక సీన్ మాత్రమే. మొత్తం సినిమా మీకు తెలియదు. ఇప్పటి నుండి ఎవరిపై అయినా ఒపీనియన్ చెప్పే ముందు ఈ ట్రైన్ స్టోరీని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ ఈ వీడియో మీకు కొంచెమైనా వాల్యూని ప్రొవైడ్ చేసింది అని మీకు అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలానే ఈ స్టోరీ మీకెలా అనిపించింది? మీరు కూడా ఎప్పుడైనా ఎవరినైనా తప్పుగా జడ్జ్ చేసి తర్వాత నిజం తెలిసి బాధపడ్డారా? కామెంట్ బాక్స్ లో ఇప్పుడే షేర్ చేయండి. మీ హానెస్ట్ కామెంట్స్ ఇంకా చాలా మందిని ఆలోచింపచేస్తాయి. ఇంకొక పవర్ఫుల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, స్టే స్ట్రాంగ్, స్టే ఫోకస్డ్. జై హింద్.